నమస్కారం, నా పేరు అనిల్ కుమార్ చౌహాన్. మీరు చూస్తున్నారు ఏకేసీ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనకు ఫ్లిప్కార్ట్ నుంచి రియల్మీ P4 మొబైల్ అయితే వచ్చింది. దీన్ని అన్బాక్సింగ్ చేసి బాక్స్ కంటెంట్ ఏమేమి వస్తున్నాయో అన్నీ చూద్దాం. ఇది రియల్మీ P4 బాక్స్ అయితే. ఇప్పుడు ఈ బాక్స్ వెనకాల మనకి రియల్మీ వాళ్ళు కొన్ని కీ ఫీచర్స్ హైలైట్ చేశారు. అవి ఏంటంటే మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్తో ఈ మొబైల్ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ డివైస్లో మనకి హైపియర్ ఇంజన్ అని ఒక ఫీచర్ అయితే యాడ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఇదేమో మనకి 10-bit AMOLED డిస్ప్లే అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది 7000 mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది. అలాగే 80 వాట్ సూపర్ హుక్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. సో చూడండి, ఇక్కడ మనకి మేక్ ఇట్ రియల్ అని చెప్పేసి ఫస్ట్ రాసుంది. సో దీన్ని ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. సో బాక్స్ ఇలా ఓపెన్ చేస్తే మనకి ఫస్ట్ వచ్చేసి సిమ్ ఎజెక్టర్ టూల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి కొన్ని డాక్యుమెంటేషన్ ఉన్నాయి. ఇంకా ఒక బ్యాక్ కేస్ అయితే ఇచ్చారు. ఇది సిలికాన్ కార్బన్ ట్రాన్స్లూసెంట్ కేస్ అనమాట. సో కేస్ అయితే ఇలా ఉంది. ఇప్పుడు ఇంకా మిగతా బాక్స్ కంటెంట్స్ చూద్దాం. ఫస్ట్ మొబైల్ ఫోనే ఉంది. సో ఇది రియల్మీ P4 5G మొబైల్ అయితే. మొబైల్ ఫోన్ని పక్కన పెట్టేద్దాం. ఇంకా నెక్స్ట్ ఏమున్నాయో చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసరికి దీనిలో వచ్చేసి మనకి 80 వాట్ వరకు సూపర్ హుక్ ఛార్జర్ని అయితే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసరికి USB టైప్ A to టైప్ C కేబుల్ని అయితే ఇచ్చారు. ఇప్పుడు ఈ మొబైల్ ఫోన్కి కేసెస్ చూద్దాం. సో లుక్ ఎలా కనిపిస్తుంది చెక్ చేద్దాం. సో చూడండి, ఇది ట్రాన్స్లూసెంట్ సిలికాన్ కేస్ అనమాట. సో మొబైల్ ఫోన్ లుక్ అయితే ఇలా ఉంది మనకి బాక్స్లో ఇచ్చిన కేస్ని పెట్టి చూస్తే. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ బిల్డ్ క్వాలిటీ ఇంకా ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాం. సో బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మనకి ఫ్రంట్లో వచ్చేసి డ్రాగన్ టైల్ గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది. ఈ మనకి ఏదైతే ఈ సైడ్స్లో ఉన్నాయో ఫ్రేమ్, ఇదేమో పాలికార్బోనేట్ ఫ్రేమ్ అనమాట. ఇంకా మనకి ఏదైతే ఈ బ్యాక్ ప్యానల్ ఉందో ఇదేమో ప్లాస్టిక్ బ్యాక్తో వస్తుంది. నెక్స్ట్ ఫిజికల్ ఓవర్ విషయానికి వస్తే మనకి ఫ్రంట్లో వచ్చేసి 6.77 ఇంచ్ స్క్రీన్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్తో వస్తుంది అనమాట. సో ఇది మంచి విషయం అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏదైతే ఈ సైడ్స్ ఉన్నాయో మనకి రైట్ సైడ్లో చూసుకుంటే మనకి వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి, అలాగే పవర్ బటన్ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి టాప్లో చూసుకుంటే IR బ్లాస్టర్, ఇంకా మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంటుంది. ఇంకా కింద చూస్తే మనకి బాటమ్ ఫైరింగ్ స్పీకర్ ఉంది, టైప్ C పోర్ట్ ఉంది, మైక్రోఫోన్ ఉంది, అలాగే సిమ్ కార్డ్ ట్రే అయితే ఉంది. సో ఈ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్ చూద్దాం. స్పెసిఫికేషన్స్ నేను స్క్రీన్ మీద వేస్తాను చూడండి. అంతలోపు ఈ డివైస్ని సెటప్ చేసి మిమ్మల్ని హోమ్ స్క్రీన్లో కలుస్తాను. డిస్ప్లే వచ్చేసి 6.77 ఇంచ్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 10-bit కలర్ డెప్త్తో వస్తుంది. ఈ డిస్ప్లేలో మనకి 144 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇంకా ఈ డిస్ప్లే మనకి HDR10+ సపోర్ట్తో వస్తుంది. ఇంకా పీక్ బ్రైట్నెస్ విషయానికి వస్తే 4500 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. ఇంకా ప్రాసెసర్ విషయానికి వస్తే మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా 5G ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. ఇంకా ఒక ప్రాసెసర్ కూడా ఇచ్చారు ఈ స్మార్ట్ ఫోన్లో, అదేంటంటే హైపర్ విజన్ AI చిప్. నెక్స్ట్ ఇంకా ర్యామ్ ఇంకా స్టోరేజెస్ విషయానికి వస్తే 6GB ర్యామ్ ఇంకా 8GB ర్యామ్ రెండు వేరియంట్స్ ఉంటాయి. ర్యామ్ టైప్ వచ్చేసి LPDDR4X ర్యామ్. ఇంకా స్టోరేజెస్ విషయానికి వస్తే 128GB ఇంకా 256GB రెండు వేరియంట్స్ ఉంటాయి. స్టోరేజ్ స్పీడ్ వచ్చేసరికి UFS 3.1. ఇంకా కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. ఇంకా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది. ఇంకా 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. ఇంకా బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి 7000 mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది. 80 వాట్ సూపర్ హుక్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. IP65 IP66 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్తో వస్తుంది. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ది డిస్ప్లే క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేద్దాం. సో డిస్ప్లే క్వాలిటీ చెక్ చేయడం కోసం యూట్యూబ్లో ఒక HDR కంటెంట్ని అయితే ప్లే చేసి చూద్దాం. సో వీడియో క్వాలిటీ ఈ డివైస్ ఎలా ప్లే చేయగలుగుతుందో చెక్ చేద్దాం.
చూసారు కదా డిస్ప్లే క్వాలిటీ ఎలా ఉందో. ఇది మనకి 10 బిట్ ప్యానెల్తో వస్తుంది కాబట్టి మనకి కలర్స్ మాత్రం ఈ డిస్ప్లేది చాలా వైబ్రెంట్గా కనిపిస్తుంది. సో మనకి డిస్ప్లేలో కూడా హెచ్డిఆర్ ఏదైతే కంటెంట్ ప్లే ఉందో చాలా స్మూత్గా ఉందన్నమాట. ఎలాంటి ల్యాగ్స్ లేకుండా, ఎలాంటి స్టటర్స్ లేకుండా చాలా నీట్గా స్మూత్గా ప్లే చేయగలుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ డివైస్ది ఆడియో డిపార్ట్మెంట్ని చెక్ చేద్దాం. ఆడియో డిపార్ట్మెంట్లోకి వచ్చేసరికి మనకి ఈ డివైస్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. సో మనకి స్టీరియో క్వాలిటీ ఎలా ఉందో అది కూడా ఆడియో ఒక ఫైల్ని ప్లే చేసి చెక్ చేద్దాం. సో ఆడియో డిపార్ట్మెంట్ ఎలా ఉందో ఇప్పుడు చెక్ చేయడం కోసం ఒక యూట్యూబ్లో నో కాపీరైట్ మ్యూజిక్ని అయితే ప్లే చేసి చూద్దాం. సో మనకి స్టీరియో ఎఫెక్ట్ ఎలా వస్తుందో చెక్ చేద్దాం. సో చూడండి మనకి స్టీరియో స్పీకర్స్ అయితే చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. పెద్దగా ఇష్యూ అయితే లేదు. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ డివైస్లో రియల్మీ వాళ్ళు మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్ని అయితే యూస్ చేశారు. ఈ ప్రాసెసర్ 4 నానోమీటర్ పైన బిల్డ్ అయిన ప్రాసెసర్ కాబట్టి కొద్దిగా పవర్ ఎఫిషియెంట్ ఉంటుంది. ఇంకా ఈ ప్రాసెసర్ మనకి 10 5G బ్యాండ్ సపోర్ట్తో వస్తుంది అనమాట. సో మనకి ఈ మొబైల్లో ఏదైతే గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఉందో దాని గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. సో BGMI వచ్చేసి స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్లో 90 FPS వరకు అయితే ఈ డివైస్ హ్యాండిల్ చేయగలదు. నెక్స్ట్ వచ్చేసరికి ఈ డివైస్లో ఇంకొక అడిషనల్ చిప్ యాడ్ చేశారని చెప్పాను కదా, అదేంటంటే హైపర్ విజన్ AI చిప్. ఈ హైపర్ విజన్ AI చిప్ ఏం చేస్తుందంటే మనకి గేమ్స్ ఏదైతే ఆడుతున్నప్పుడు మనకి 144 ఫ్రేమ్స్ వరకు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది అనమాట. డివైస్ని మనం నార్మల్గా యూస్ చేస్తూ ఉంటే మనకి 120 హర్ట్స్ వరకు అయితే వెళ్ళగలదన్నమాట రిఫ్రెష్ రేట్ ఈ డివైస్ది. కానీ ఈ హైపర్ విజన్ AI చిప్ వల్ల మనం ఏంటంటే గేమ్స్ ఆడుతున్నప్పుడు మనకి 144 హర్ట్స్ రిఫ్రెష్ రేట్ వరకు అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రాసెసర్ అయితే ఏదైతే అడిషనల్ చిప్ యూస్ చేశారో వీళ్ళు హైపర్ విజన్ AI చిప్ అని చెప్పేసి, అది మనకి ఫ్రేమ్స్ని అయితే యాడ్ చేస్తుంది అనమాట. ఫేక్ ఫ్రేమ్స్ని ఇంట్రొడ్యూస్ చేస్తుంది. MEMC టెక్నాలజీ టైప్ అనమాట. సో మనకి కొద్దిగా ఫ్రేమ్స్ని యాడ్ చేయడానికి ట్రై చేస్తుంది, కానీ మరీ అంత స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే లేదు. సో మనం 90 FPSలోనే ఆడుకోవడం బెటర్ అనమాట. దీన్ని 144 హర్ట్స్కి పుష్ చేసి ఆడడం అంత స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే అనిపించలేదు. నెక్స్ట్ కనెక్టివిటీ విషయానికి వస్తే ఈ డివైస్ మనకి 10 5G బ్యాండ్ సపోర్ట్తో వస్తుంది. బ్లూటూత్ వర్షన్ 5.4కి సపోర్ట్ చేస్తుంది. అలాగే Wi-Fi 6 కూడా ఉంది. ఇంకా NFC లాంటివి అయితే అడిషనల్ ఫీచర్స్ అయితే ఏమీ లేవు. ఇంకా సెన్సార్స్ విషయానికి వస్తే ఈ డివైస్లో రియల్మీ వాళ్ళు అన్ని సెన్సార్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిలరోమీటర్, జైరోస్కోప్, ప్రాక్సిమిటీ, తర్వాత ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్. చూడండి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా చాలా బాగా పనిచేస్తుంది, ఎలాంటి ఇష్యూస్ లేవు. ఇంకా మనకి ఫేస్ లాక్ కూడా ఉంటుంది. సో మనకి రియల్మీ వాళ్ళు సెన్సార్స్ పరంగా అయితే ఈ డివైస్లో ఎలాంటి సెన్సార్స్ని అయితే స్కిప్ చేయలేదు. ఈ డివైస్లో హైలైట్ విషయం ఏంటంటే ఇది మనకి 7000 mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది. 80 వాట్ సూపర్ బుక్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది అనమాట. సో ఇది చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. మనం ఎంత హెవీ యూజర్ అయినా సరే మనకి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఈజీగా అయితే బ్యాటరీ అయితే లాస్ట్ అవుతుంది అనమాట. సో బ్యాటరీ పరంగా మాత్రం ఈ డివైస్లో ఎలాంటి ఇష్యూస్ లేవు. నెక్స్ట్ UI విషయానికి వస్తే ఈ డివైస్లో మనకి ColorOS 6.0తో వస్తుంది అనమాట. ఈ ColorOS మనకి కస్టమ్ UI అనమాట. సో మనం ఏదంటే యాప్స్ని లాక్ చేసుకోవచ్చు, యాప్స్ని హైడ్ చేసుకోవచ్చు, డ్యూయల్ యాప్స్ని యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డ్యూయల్ వాట్సాప్, డ్యూయల్ ఫేస్బుక్, డ్యూయల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ని అయితే యూస్ చేయొచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే మనకి ఇది ఓపో డైలర్తో వస్తుంది. సో మనం కాల్స్ని రికార్డ్ చేసుకోవచ్చు. అవతల వాళ్ళకి కాల్స్ మనం రికార్డ్ చేస్తున్నా తెలియదు అనమాట. ఎందుకంటే ఈ డివైస్ మనకి ఓపో డైలర్తో వస్తుంది కదా. ఒకవేళ మనం కలర్ డైలర్తో గూగుల్ డైలర్తో వచ్చుంటే అవతల వాళ్ళకైతే కాల్స్ రికార్డ్ చేస్తున్నట్టు తెలిసిపోయేది. కానీ మనకి ఇది ఓపో డైలర్తో వస్తుంది కాబట్టి మనకి కాల్స్ రికార్డ్ చేస్తున్నట్టు అవతల వాళ్ళకైతే తెలీదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి UI విషయానికి వస్తే అవుట్ ఆఫ్ బాక్స్ మనకి చాలా బ్లోట్వేర్ అయితే రియల్మీ వాళ్ళు ఇచ్చారనమాట. సో మీరు చూడొచ్చు మనకి చాలా అన్వాంటెడ్ యాప్స్ని అయితే రియల్మీ వాళ్ళు ఇంక్లూడ్ చేశారు. వీటిల్ని మీరు కావాలంటే అన్ఇన్స్టాల్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం అయితే లేదు. కాకపోతే మనకి అవుట్ ఆఫ్ బాక్స్ ఇన్ని గనం అన్వాంటెడ్ యాప్స్ని ఇవ్వడం కొద్దిగా నాకు అనాయింగ్ అనిపించింది. ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఈ డివైస్లో మనకి 3 years వరకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఇస్తున్నారు. ఇంకా 4 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తున్నారు. నెక్స్ట్ కెమెరాస్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ మనకి 2 కెమెరాస్ అయితే ఉన్నాయి. మెయిన్ సెన్సార్ వచ్చేసి 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్. ఇది f1.8 యాపరేచర్తో వస్తుంది. ఇది ఓమ్ని విజన్ సెన్సార్ అనమాట.
ఈ సెన్సార్ మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. సో దీన్ని యూస్ చేసి మనం 4K 30 FPS వరకు మ్యాక్సిమం వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో సెన్సార్ వచ్చేసి మనకి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ అయితే ఉంది. దీన్ని మనం యూస్ చేసి డే లైట్ కండిషన్లో తీసుకున్న ఫొటోస్ అయితే కొద్దిగా పర్వాలేదు, కానీ మనకి ఆర్టిఫిషియల్ లో లైటింగ్ కండిషన్లో ఫొటోస్ తీసుకుంటే అయితే చాలా సాఫ్ట్గా వస్తుంది. కాబట్టి దీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వచ్చేసి 16 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే ఉంటుంది. దీన్ని యూస్ చేసి మనం 1080p 30 FPS వరకు మ్యాక్సిమం వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. 54mm ఫోకల్ లెంత్లో తీసుకున్న పోర్ట్రేట్ షాట్స్ అన్నమాట ఇవి 2x జూమ్లో తీసుకున్న ఫోటో శాంపుల్స్ 54mm ఫోకల్ లెంత్లో. నెక్స్ట్ వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ని యూస్ చేసి తీసుకున్న ఫోటో శాంపుల్స్ అన్నమాట ఇవి. నెక్స్ట్ వచ్చేసరికి 1x జూమ్ని యూస్ చేసి తీసుకున్న ఫోటో శాంపుల్స్ 27mm ఫోకల్ లెంత్లో. సో ఇవి 1x జూమ్లో తీసుకున్న ఫోటో శాంపుల్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా డే లైటింగ్ కండిషన్లో తీసుకున్న ఫోటో శాంపుల్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి తీసుకున్న ఫోటో శాంపుల్స్ ఆర్టిఫిషియల్ లో లైటింగ్ కండిషన్లో. ఫ్రెండ్స్, రియల్మీ P4 బ్యాక్ కెమెరా నుంచి వీడియో రికార్డ్ చేస్తున్నాను 4K 30 FPSలో. ఇప్పుడు అల్ట్రా స్టడీ మోడ్ అయితే ఆన్ చేసి వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో నడుస్తున్నా కూడా మనకి స్టెబిలైజేషన్ అయితే బాగుంటుందని చెప్పి రియల్మీ వాళ్ళు చెప్తున్నారు. సో వీడియో క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేయండి, స్టెబిలైజేషన్ కూడా ఎలా ఉందో మీరు ఇక్కడ జడ్జ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, రియల్మీ P3 బ్యాక్ కెమెరా నుంచి వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను 4K 30 FPSలో వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో వీడియో క్లారిటీ ఎలా ఉందో చెక్ చేయండి. ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది కాబట్టి ఆడియో క్వాలిటీ కూడా ఎలా ఉందో జడ్జ్ చేయొచ్చు. ఫోన్కి దగ్గర 2 feet డిస్టెన్స్లో ఉన్నాను. సో మనకి ఆడియో క్వాలిటీ కూడా ఎలా పిక్ చేస్తుందో మైక్ నుంచి చూడవచ్చు. సో ఫ్రెండ్స్, రియల్మీ P4 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి వీడియో అయితే రికార్డ్ చేస్తాను. ఆర్టిఫిషియల్ లో లైటింగ్ కండిషన్లో వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో వీడియో క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేయండి. ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది కాబట్టి ఆడియో క్వాలిటీ కూడా ఎలా ఉందో మీరు జడ్జ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, రియల్మీ P4 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను 1080p 30 FPSలో వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. సో చూడండి వీడియో క్వాలిటీ ఎలా ఉందో. ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది కాబట్టి ఆడియో క్వాలిటీ కూడా ఎలా ఉందో మీరు జడ్జ్ చేయొచ్చు. సో నడుస్తున్నాను. సో స్టెబిలైజేషన్ కూడా ఎలా ఉందో మీరు చెక్ చేయొచ్చు. ఫ్రెండ్స్, రియల్మీ P4 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను 1080p 30 FPSలో వీడియో రికార్డ్ చేస్తున్నాను ఆర్టిఫిషియల్ లో లైటింగ్ కండిషన్లో. సో వీడియో క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేయండి. ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది కాబట్టి ఆడియో క్వాలిటీ కూడా ఎలా ఉందో మీరు జడ్జ్ చేయొచ్చు. ఫైనల్గా ఈ డివైస్ ప్రైజింగ్ విషయానికి వస్తే 6GB ర్యామ్ 128GB మోడల్ వచ్చేసి 15,999కి ఫ్లిప్కార్ట్లో లభిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి 8GB ర్యామ్ 128GB మోడల్ వచ్చేసి మనకి 16,999కి లభిస్తుంది. అలాగే 8GB ర్యామ్ 256GB మోడల్ వచ్చేసి 18,999కి అయితే లభిస్తుంది. సో మేబీ ఫెస్టివల్ సీజన్లో మేబీ బిగ్ బిలియన్ డేస్ సేల్ అలాంటివి ఉంటాయి కదా, దానిలో ఏమన్నా కొద్దిగా ప్రైజెస్ తగ్గే అవకాశం అయితే ఉంటుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని వీలైనంత షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.